నిత్య జీవితాన్ని అందంగా చూపించే మీ లండన్ పిల్ల ఛానల్లోకి స్వాగతం. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగుండాలనే కోరుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా 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 బాగున్నాం. అండ్ తమ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను తులిప్స్ గార్డెన్స్ని. ఈ తులిప్స్ గార్డెన్స్కి వెళ్ళడానికి మాకు సండే రోజు సడన్ ప్లాన్ అనేది జరిగింది. సో అనుకోకుండా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది ఇక్కడ టికెట్ సిస్టమ్ ఉంది, ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలని చెప్పి. ఇక్కడికి వచ్చాక అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకోవచ్చు, కానీ దానికైతే ప్రైజింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కొంచెం ఎక్కువే ఉంటుంది అనమాట. పర్ పర్సన్ 15 పౌండ్స్ అనేది పడుతుంది. సో ఎవరైనా లండన్లో ఉండే వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తే ఎక్కడికి వెళ్ళినా వితౌట్ ప్లానింగ్, వితౌట్ టికెట్స్ వెరిఫికేషన్ వెళ్ళొద్దు అనేది అయితే నా సజెషన్. మనం టికెట్ తీసుకొని ఎంటర్ అయ్యాక మనం పెయిడ్ ఎంట్రీ అని చెప్పి మనకు ఒక చిన్న తులిప్ టాటో అనేది కొడుతున్నారనమాట. అదైతే నాకు చాలా బాగా అనిపించింది, చాలా క్యూట్గా ఉంది చిన్నగా. ఇక్కడ మనం ఎక్కువసేపు స్పెండ్ చేస్తాం కాబట్టి ఇక్కడ తినడానికి కానీ లేకపోతే వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ చాలా బాగానే ఉన్నాయి అన్నమాట. ఎంటర్ అయ్యాక మేము కాసేపు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మాకు ఆకలి అవుతుందన్నమాట. ఎందుకంటే మేము సడన్ ప్లాన్ చేసాం కాబట్టి ఏం తినేసి వెళ్ళలేదు, అలాగే వెళ్ళిపోయాం. ఇంకా అక్కడ ఏం తిందామా అని చెప్పి మొత్తం అన్నీ సర్చ్ చేసుకుంటే మాకేం అంతగా నచ్చలేదన్నమాట. ఇక్కడ మ్యాష్ మలోస్ అని చెప్పి ఒక ఐటెం దొరుకుతుంది. దీన్ని మనం కట్టె బొగ్గుల మీద కాల్చుకోవాలన్నమాట. అంటే మన ఇండియాలో మనము నాటుకోడిని ఎలా అయితే కాల్చుకుంటామో అలా దీన్ని కాల్చుకొని తినాలన్నమాట. అదేదో డిఫరెంట్గా అనిపించింది అండ్ ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది అన్నమాట. ఈ మ్యాష్ మాలోస్ వచ్చేసి ఒక చిన్న బన్ లాగా ఉంటుందన్నమాట. దాన్ని కాసేపు సెగ మీద కాల్చడం వల్ల అది కొంచెం మెల్ట్ అవుతుందన్నమాట. అది మెల్ట్ అయ్యాక దాన్ని తింటే సేమ్ మన చాకోబార్ ఐస్ క్రీమ్లో లోపల వైట్ కలర్ మిల్క్ ఐస్ క్రీమ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. అండ్ ఈ పీపుల్ బాగా స్వీట్ ఎక్కువగా తింటారు కాబట్టి చాలా స్వీట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ కాసేపు ఇలా చలిమంట దగ్గర మ్యాష్ మలోస్ కాల్చుకొని తినడమే కాకుండా ఇండియన్ మెమోరీస్ ఏమైతే ఉన్నాయో అవి కాసేపు రికలెక్ట్ చేసుకొని అన్నీ చేసుకొని కాసేపు ఇక్కడ స్పెండ్ చేసి దీని తర్వాత మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నార్మల్గా ఫ్లవర్స్ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇంకా అందులో అమ్మాయిలలో ఇంకా నేనంటే ఇంకా చాలా చాలా ఇష్టం అనమాట. సో ఈ తులిప్స్ని చిన్నప్పుడు మన బుక్స్ మీద ఉంటాయి కదా అట్టాల మీద చూసేదాన్ని అనమాట, ఒక థీమ్ లాగా. అలాంటి ఫ్లవర్స్ ఇప్పుడు ఇక్కడ చూడబోతున్నానంటే నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. అందులో ఒకటి కాదు రెండు కాదు, మొత్తం ఫుల్ గార్డెన్ని చూస్తున్నామంటే ఇంకా కలర్ఫుల్గా ప్రతి ఒక్క కలర్ని చూడబోతున్నామంటే ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఉంది. నేనైతే లోపలికి ఎప్పుడెప్పుడు వెళ్తానా, వీళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పి ఇంకా నేను వెళ్ళిపోతా ఉన్నాను అనమాట. సో చలో మీకు కూడా చూపించేస్తాను ఎలా ఉందనేది. అండ్ వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో మేము ఇక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ని కూడా అటాచ్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని లండన్ డైలీ లైఫ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా, రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా, ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా, పడుచుతనపు గడుసు అలపు పాటవు నువ్వు.